హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని పూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా మన ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇవాళ ఫంక్షన్ ఏంటంటే మా తాతయ్య మా నాన్నమ్మ గారిది రిటైర్మెంట్ ఫంక్షన్ అండి. ఇంక మేమందరం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. మొత్తం మా నాన్నగారి ఫ్యామిలీ అంతా కూడా మొత్తం ఈ వీడియోలో అయితే మీ అందరికి కూడా పరిచయం చేస్తానండి. ఇంక ఈ ముందు నుంచి మొత్తం అందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కింద మా తాతయ్య మా నాన్నమ్మ గారిని అయితే తీసుకొస్తున్నామండి. మా నాన్నమ్మ గారు చూసారు ఎలా సిగ్గుపడుతున్నారో. ఇంక మేము అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి. ఎందుకంటే ఫంక్షన్ స్టార్ట్ అవడానికి అయితే ఇంకా 2 hours అయితే టైం ఉందండి. ఈ లోపు అయితే మేము చిన్నగా సందడిగా అయితే మేము అందరం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా మా నాన్నమ్మ గారు మా తాతయ్య గారిది ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ అండి. నెక్స్ట్ షష్ఠి పూర్తి కూడా. ఎందుకంటే మా తాతయ్య గారు అయితే ఆర్టీసీలో అయితే జాబ్ చేశారండి. ఇంక మా తాతయ్య గారు అయితే నిన్నే రిటైర్ అయ్యారండి. ఇంకా రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే పాడేరులో అయితే జరిగిందండి. మా తాతయ్య గారు అయితే పాడేరులో అయితే రిటైర్మెంట్ అయ్యారు. ఇంకా అక్కడ ఫంక్షన్కి అయితే అందరం వెళ్ళలేమని ఇక్కడ మా అనకాపల్లి నూకలతల్లి గుళ్ళు అయితే ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారండి మా బాబాయ్ వాళ్ళను. ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే ఇంక ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారండి. ఇంకా స్టాఫ్ అంతా కూడా 12 అయ్యేసరికల్లా స్టాఫ్ అంతా కూడా వచ్చేస్తారండి. ఈ లోపు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారండి. ఇంకా కేక్ కటింగ్ అది అయ్యాక దండలు అవి మార్చుకున్నారండి. ఇంకా దండలు మార్చుకున్నాక మేమందరం కూడా 1 by 1 అందరం కూడా ఆశీస్సులు అయితే తీసుకున్నామండి. ఇంకా అందరం కూడా సన్మానం అది చేశారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇంకా పిల్లలు మేమంతా కూడా మంచిగా సాంగ్స్ పాడిన వాళ్ళ సాంగ్స్ కొంతమంది డ్యాన్స్లు అవన్నీ వేశారండి. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా ఇగోండి మా చిన్న మేనత్త మా పెద్ద మేనత్త మొత్తం అందరం కూడా అక్కలు పిన్నులు బాబాయిలు అందరూను. అంటే వీళ్ళు మా తాతయ్య మా నానమ్మ అంటే ఏ రకంగా రిలేషన్ అన్నది మీకు చెప్తానండి. వీళ్ళు మా నాన్న వాళ్ళ చిన్నాన్నగారు పిన్ని గారునండి. ఇంకా మా సొంత నాన్నమ్మ గారు తాతయ్య గారు అయితే కాలం చేశారండి. ఇంకా మా చిన్నాన్నగారు మా పిన్ని గారు ఇంకా మా నాన్న వాళ్ళకి పెద్ద దిక్కు. ఇంకా మా తాతయ్య గారు రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే మటుకు మా బాబాయ్ గారు చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశాడండి. ఇంకా మా చెల్లి చూసారా, తినైతే 1 రోజులు కురటాలండి. అయినా సరే మా తాతయ్య గారి ఫంక్షన్కి అయితే తప్పకుండా రావాలని ఇంకా బాబుని తీసుకొని అయితే వచ్చేసిందండి. బాబుని అయితే గదిలో పడుకోబెట్టింది. ఇంకా మేమందరం కూడా అక్క చెల్లెలు అందరం కూడా మంచిగా హడావడి అయితే చేసామండి. ఇంక ఇది అయిపోతే ఇంకా 1 by 1 అయితే ఈవిడైతే మటుకు మా పెద్ద మేనత్త మా పెద్ద మావయ్య అండి. ఇంకా అందరం కూడా కాళ్ళకైతే దండం పెట్టి ఒక్కొక్కరైతే సాల్వ అది కప్పి సన్మానం ఏదైతే చేశారండి. ఇంకా ఇది అయ్యాక మా నాన్నమ్మ గారికి అయితే 3 పిల్లలండి. ఇదిగోండి మా బాబాయి మా పెద్ద మేనత్త మా చిన్న మేనత్త ఇంకా వీళ్ళకైతే ఈ 3 పిల్లలునండి. ఇంకా వీళ్ళకి కూడా 2 పిల్లలండి. ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా మా బాబాయ్ పిల్లలకి మా చెల్లికి అయితే మ్యారేజ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ సీమంతం ఫోటోల్లో వాటిల్లో చూశారు. ఇంక ఈవిడైతే మా పిన్ని అండి మా బాబాయ్ గారి వైఫ్. ఇంకా మా చెల్లి మా మొత్తం 1 by 1 అందరం మేము తీయించుకుంటాం. ఇంకా గెస్టులు రాకముందు కాబట్టి మేము అందరం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. అందరం కూడా స్టిల్స్ అయితే చాలా బాగా తీయించుకున్నామండి. ఇంకా స్టిల్స్ అయ్యాక అందరం కూడా మనవరాళ్ళు మనవాళ్ళు అందరం కూడా చక్కగా ఫొటోస్ అయితే తీయించుకున్నామండి. ఈలోపు అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చేసారండి. ఇంకా చెల్లి నేనైతే ముందే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మ నాన్న ఇంకా తాతయ్యకి నానమ్మకి అయితే బట్టలు పెట్టారండి. ఇంకా తర్వాత పిన్ని బాబాయ్ అయితే పెట్టారు. ఇంకా నేను అమ్మ నాన్న ఇంకా కంప్లీట్గా మా ఫ్యామిలీ అండి ఇది. అంటే నాన్నగారికి 2 ఆడపిల్లలండి. నేను శాంతి తెలుసు కదా, స్వాతి శాంతి. ఇంక మా బాబాయ్ గారికి అయితే 2 మగ పిల్లలండి, కార్తీక్ శేఖరు. ఇంక మాకు 2 తమ్ముళ్ళు. ఇంకా మేమందరం కూడా 1 by 1 అందరం కూడా చక్కగా బట్టలు అవి పెట్టి అయితే కొన్ని పిక్స్ అయితే మిస్ అయ్యాయి కానీ అందరం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా శాంతి నేను కూడా సాల్వా కప్ అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. ఇంకా మొత్తం మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మొత్తం అందరం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా వీళ్ళైతే మా బాబాయ్ మా పిన్నిని అంటే కంప్లీట్ మా నాన్న వాళ్ళ తమ్ముడు మాట. ఇంక మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళే రెడ్డోళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి పేరు రెడ్డి. మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. మొత్తం తోటికోడళ్ళు 2 మరుదులు ఇంకా అలా ఇంకా మేమందరం కూడా పిల్లలందరం కూడా మేము తీయించుకుంటాం ఇంకా 1 by 1 అందరం కూడా అలా సెట్ అయిపోయామండి. మొత్తం ఫ్యామిలీ పిక్ అయితే చాలా బాగా తీయించుకున్నాం. ఇంక ఇవైతే మెమొరీస్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయండి. ఇంకా మన యూట్యూబ్లో కానీ పెడితే ఇంకా అస్సలు ఇంకా ఎప్పటికీ కూడా అలా మనకు చిరస్థాయిగా ఉండిపోతాయని నేను ఈ వీడియో అయితే మటుకు కంపల్సరీ పెట్టాలని అయితే మటుకు అందరి దగ్గర నుంచి వీడియో అయితే గ్యాదర్ చేశానండి. నా సెల్లో అయితే కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. దానివల్ల అయితే నేను
ఈ వీడియో అయితే చాలా లేట్ అయ్యిందండి, చాలా లేట్ అయ్యింది. ఇంకా మేమందరం కూడా ఫొటోస్ అయితే తీయించేసుకున్నామండి. ఇంకా గెస్ట్లు అయితే ఒకరు రావడం అయితే స్టార్ట్ చేస్తారండి. ఇంక అందువల్ల అయితే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. ఇంక భోజనాలు అయితే మీకు 1 బై 1 అందరికీ కూడా చూపిస్తాను. ఇంక ఈ లోపు అయితే మటుకు ఇంకా మేము తక్కువయ్యాను మా చిన్న మేనత్త ఇగోండి మా కుమారక్క. ఇంకా అందరం కూడా అలాగైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా మా చెల్లెళ్ళు, మా మరుదులు, ఇంకా మొత్తం మా మేనత్తలు వీళ్ళందరూ కూడా మా మేనత్తలేనండి. కింద కూర్చున్న ఎల్లో శారీ, ఇంకా ఈ రెడ్ శారీ, బ్లూ శారీ మొత్తం అందరూ కూడా మా మేనత్తలే. ఇంకా అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా గెస్ట్లు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా మేమందరం కూడా గబగబా అయితే ఫొటోస్ అయితే తీయించేసుకున్నాము. ఇంకా మీకు ఐటమ్స్ అయితే చూపిస్తానండి. చూసారా, మీ అందరికీ కూడా గులాబ్ జామ్ అయితే పంపిస్తున్నాను, చూడండి, టేస్ట్ చేయండి. అంటే చూసి టేస్ట్ చేయాలన్నమాట. గులాబ్ జామ్, గారి, బిర్యానీ, ఇంకా మటన్ కర్రీ. నాకు ఇంకా మటన్ కర్రీ అయితే ఎంత బాగా నచ్చిందండి. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా బోటి కర్రీ అండి, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ. నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే పన్నీర్ కర్రీ, టమాటా పప్పు, రసము, సాంబారు, ఇంకా ఐస్ క్రీమ్ అండి, మన షాప్లోది ఐస్ క్రీము. ఇంక ఇలా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక మీ అందరూ కూడా మా ఫ్యామిలీని కంప్లీట్గా కూడా చూస్తారు ఈ వీడియోలో అయితే నేను అనుకుంటున్నాను. మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మాట. ఇంకా మా పెళ్ళిళ్ళు అయిపోయాక మేమందరం కూడా ఎవరి మటుకలు వేరే ఇంటికి కోడళ్ళం అయిపోయాం కదా. ఇంక ఇది మొత్తం ఇక్కడ బయట అయితే మటుకు మేమందరం కూడా మొత్తం మా మేనత్తలు మేమందరం కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్, సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్.